జగన్ చేసిన అరాచకాలు అంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నటువంటి చంద్రబాబు 3113 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏవైతే మద్యానికి సంబంధించిన తయారీ సంస్థలు ఉన్నాయో డిస్టిలరీస్, వాటన్నిటినీ తన మనుషులతో తీసేసుకుని వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు పొందాడు 3113 కోట్ల రూపాయలు అన్నటువంటిది తాజాగా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. దాని మీదన సిఐడి దర్యాప్తు, ఆ పైన ఈడీకి కూడా రెఫర్ చేస్తామని చెప్పారు. వాస్తవంగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అన్నటువంటి ప్రచారం జరిగింది, వేల కోట్ల రూపాయల కుంభకోణం అన్న ప్రచారం జరిగింది. ఈవెన్ నిన్న ఏది పవన్ కళ్యాణ్ కూడా 30,000 కోట్ల రూపాయలు తినేశారన్నారు. తీరా చూస్తే 3113 కోట్లు, అది కమిషన్ల రూపంలో. కమిషన్ అంటే నువ్వు 100 రూపాయలు ఆర్డర్ ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తానని చెప్పడం. ఇక్కడ ప్రభుత్వమే ఇక్కడ తేడా ఏంటంటే, కన్ఫ్యూజన్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ డిస్టిలరీస్ తీసేసుకుంటే ఇంకా కమిషన్ ఎందుకు? ఆ డబ్బులన్నీ ఆలయ్యా కదా, మొత్తం జగన్కే చెందినట్టు అవుతుంది కదా. అలాగే అప్పుడు కమిషన్ ఎట్లా వస్తుంది? నెంబర్ 1. రెండవది, అలా కాకుండా కమిషన్ తీసుకున్నాడు అంటే ఆ కమిషన్ తీసుకున్నట్టు ఎవరు కంప్లైంట్ చేయాలా? సదర్ డిస్టిలరీస్ చేయాలి. వాళ్ళు ఎవరైనా చేశారా? ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి, అలాగే ఎక్కువ మద్యం డబ్బులు సొమ్ము చేసుకోవాలంటే ప్రభుత్వం చేతిలో షాప్ ఉండాలా, ప్రైవేట్ చేతిలో ఉండాలా? ప్రైవేటు చేతిలో ఉంటే ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు, దాంట్లో రేటు పెంచి అమ్మచ్చు, రకరకాలు అన్ని బ్రాండ్లు పెట్టుకుని అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకో. కానీ ప్రభుత్వ వ్యాపార సంస్థ కిందకి మారిస్తే, అది కూడా టైమింగుల ప్రకారం నడిపితే ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి మద్యానికి సంబంధించి తాగుబోతులకు ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చేందుకు జరుగుతున్నటువంటి దాన్ని బేస్ చేసుకుని జగన్ని టార్గెట్ చేసేటటువంటి వ్యవహారమే నడుస్తుంది తప్పించి అందులో 18,000 కోట్ల రూపాయలు తేడా జరిగిందన్నారు. ఏం తేడా అంటే, తెలంగాణలో ఇంతకంటే 18,000 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదన అన్నాడు. బేసిక్గా సంపాదన పరంగా తెలంగాణలో ఎంత వచ్చిందో ఇక్కడ అంతకంటే రూపాయి ఎక్కువే వచ్చింది. రేటు ఎక్కువ కమ్మారు ఇక్కడ, తగ్గుదల వినియోగం తగ్గింది ఇక్కడ. వాస్తవానికంటే కూడా ప్రచారం ఎక్కువ సులభం, అవాస్తవాలు ప్రచారం చేయడం సులభం. అదేదో ఇది ఉంది కదా, పంతులు గారు మేక కథ, ఆ టైప్లో ప్రస్తుతం కుక్క పిల్లని తీసుకెళ్తుంటే, ఇదే మేకని తీసుకెళ్తుంటే కుక్క పిల్ల అని చెప్పి ఎట్లయితే పంతులు గారి నుంచి ఆనాడు జరిగిందో, అట్లాగే ఇప్పుడు జగన్కి సంబంధించి మధ్యలో తినేశారు. అసలు వాస్తవం ఏంటంటే, తాగుబోతులకు ఒక కోపం ఉంది, రేట్ ఎక్కువ పెట్టాడు, మాకు నచ్చే బ్రాండ్ లేవని. దాని కారణంగా వాళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేశారు. బట్ దాంట్లో తిన్నదేంటి అనేది తేల్చేయడానికంటే కూడా ఇది తిన్నట్టు అనుకోండి అన్నటువంటి రూట్లోనే ప్రచారం ఇప్పటికి కూడా జరుగుతోంది.